అమ్మ కొడుకులు పొద్దున్నే డ్యూటీ. ఓకే 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 అంటే వదిలేసామంటాడు. ఏం వదిలేయాలి? దోశ వదిలేయాలా? నీకు మంచిగా ఇచ్చాను, నాన్న కర్రగా తీయాలి. లేదంటే అదే ఇద్దరు ఎవరు దేనేలే మరి టిఫిన్ దోశ. నరసింహనాయుడు సినిమా అస్సలు కదలం కూడా కదలట్లా. 2 నిమిషాల నుంచి అంతే చూస్తాండు సినిమా. బాలయ్య బాబు సినిమా అంతే నుంచి ఉండదు, కదలం కూడా కదలట్లా. వీడియోనే 13 సెకండ్ల నుంచి రన్ అవుతుంది. 20 సెకండ్కి వచ్చింది వీడియో. అయినా చూడండి అసలు అడుగు కూడా ఎట్లా కూర్చోట్లా 2 నిమిషాల నుంచి. మామూలు కాదు. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు మాత్రం టిఫిన్ అయితే దోశ పిండి ఉంటే వేసేసుకున్నాం అనమాట. లంచ్కి మాత్రం ఏం కర్రీ చేయలేదు, ఎందుకంటే చెప్పాను కదా ఈయన సండే తీసుకుపోరు. అందుకని ఆయనకి ఎట్లన్నా అక్కడే కాబట్టి నాకు ఎగ్స్ ఎట్లయినా ఉంటాయి. నాకు సండే వస్తే నాకు ఎగ్స్, ఆయనకేమో అక్కడ వెజ్ పులావ్ అనమాట. సో ఇంకా నేనైతే ఎగ్ ఆమ్లెట్ ఫ్రైయో ఏదో ఒకటి చేసుకొని అయితే తినేస్తాను. వీడికి ఇంకా అదే తినిపించేస్తా, తింటాడు, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా పనులు కూడా అయిపోయినాయి అనమాట. ఈయన ఆఫీస్కి వెళ్ళగానే ముందైతే పని చేసేసుకొని ఈయనకి స్నానం చేయించి నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాం. ప్రజెంట్ అయితే ఇంకా టైం ఉందిలే భోజనం వండుకోవటానికి అని ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాం. వీడైతే ఇంకా బొమ్మలు స్టార్ట్ చేశాడు, మొత్తం తీసి ఇల్లంతా వేస్తున్నాడు. నా చేతిలో బొమ్మ ఉందంట, అదే కావాలని చెప్పి కుస్తీ పడుతున్నాడు. ఇంకా కుస్తీ ఇప్పుడప్పుడే అవ్వదు. ఇంకా బొమ్మల సంచులు 2 తీశాడు. ఇంకా కాసేపు ఆగితే ఇంట్లో సంత తయారైనట్టు తయారైద్ది వీడి వల్ల. అదేది బొంగరం నేను తిప్పుతా. ఏమన్నా మాట్లాడుతుంటే అరవడం నేర్చుకున్నాడు. బొంగరం ఇది కాదు, ఇదికి బొంగరం, బొంగరానికి పెట్టి తిప్పుదాం. బొంగరం ఏది? ఇంకో బొంగరానికి పెట్టి తిప్పు. అక్కడేనా పెట్టాలి, తెలుసా నీకు? భలే తెలుస్తున్నాయిరా నీకు అన్నీ. వీడైతే ఇంకా చూస్తే చాలు పరిగెత్తి ఆపాల్సిందే ముందు. అది ఆపేసావా? హ్యాపీయా రిక్కి ఒకసారి నుంచొని చేతులు గట్టిగా అట్ట కట్టుకుంటావు చూద్దాం. చేతులు కట్టుకో అమ్మా. ఏడ నుంచోబెడితే పరిగెత్తడం ఇంకా ఆడికి కావాల్సిన దానికోసం. ఇంకా అన్నంలోకి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రై కూడా చేసుకోవచ్చులే, కానీ ఎందుకో ఎగ్ ఫ్రై రెగ్యులర్గా తింటానే ఉన్నా కదా, తినబుద్ధి కావట్లేదు అనమాట. ఇంకా అందుకని ఏం చేశానంటే ఆమ్లెట్ వేసుకుంటున్నా. ఏదైనా పచ్చడి పెట్టేసుకొని పచ్చడిలోకి వేసుకొని తినచ్చులే ఆమ్లెట్ అన్నట్టు ఆమ్లెటే వేసుకుంటున్నా. రిక్కీ గారు కూడా ఎట్లయినా తింటాడు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. వాడికి ప్లెయిన్ వేస్తా, కాకపోతే కారం లేకుండా. ఒకవేళ కారం వేసినా కొంచెం కారం వేసి అట్లా చేస్తా అనమాట. అది ఇంకా అప్పుడు తినేటప్పుడు చేతికి ఏ పచ్చడి వస్తే ఇంకా పచ్చడి వేసుకోవడమే. రిక్కీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ పడుకున్నాడు, వాళ్ళు వేసేలోపు నేను తినేస్తా అనమాట. ఇంకా లేదంటే నన్ను దన్నీడు, వాడు లేసా వాడికి తినిపిస్తా. ఇప్పుడు లేపినా తినడు, ఏడుస్తూ ఉంటాడు లేపానని చెప్పి. ఎందుకు వచ్చిందిరా అని ఆయన పడుకొనిచ్చి ఇంక నేను ఆమ్లెట్స్ వేసుకుంటున్నా. ఇంకా లంచ్కి అయితే రైస్, మామిడికాయ కారం అండ్ ఆమ్లెట్ పెరుగు తింటున్నాను. ఇలా మీద కూర్చొని తొక్కుతున్నాను నన్ను. అది వీడియో కాల్ కాదు, వీడియో. నేను బట్టలు తీయటానికి బయటకు వచ్చాను, కానీ నా వెనకాల వాడు వస్తున్నాడని చెప్పి సైలెంట్గా దాక్కున్నాను అనమాట గోడ పక్కన. అసలు ఏం చేస్తాడా అని చెప్పి, వాడికి నాకేం పట్టదన్నట్టు హాయిగా అక్కడ చిన్న ప్లహరీ గోడ టైప్ ఉంటే ఆడ నుంచొని చూస్తూ ఉన్నాడు బయటికి. ఈలోపు నేను కనిపించాను, ఇంకా ఆపేశాడు. ఇంకా చూశాడు కదా అని ఇంకా ముందైతే బట్టలు తీసేసాను. ఈలోపు వాళ్ళ డాడీ వస్తున్నాడంట, చూడాలని చెప్తే ఇంకా చూపిస్తున్నా. వాళ్ళ డాడీ అయితే హెయిర్ కట్కి వెళ్తా అంటే వీడిని కూడా తీసుకెళ్ళమని చెప్పాను. ఇంకా ముందైతే వాడిని తీసుకెళ్ళి వాడి వరకు హెయిర్ కట్ చేయించుకొని వచ్చారు. నీదే అయిపోయిందా? నువ్వు చేయించుకోవాలా? రిక్కీగా వెనకన్నారా?
ఈరోజు మా వారైతే ఇంకా రాలేదన్నమాట, ఎందుకంటే కటింగ్కి వెళ్తా అన్నారు. నెక్స్ట్ 3 days పండగ కాబట్టి, అంటే పండగ అయిపోయాక రిలీజ్ అయిద్దిలేండి వీడియో, కాకపోతే పండగ కాబట్టి మళ్ళీ చేయించుకోవడానికి కుదరదు, 1 week అని చెప్పి చేయించుకుంటా అని వెళ్ళారు. సో రిక్కీకి కూడా కొంచెం జుట్టు పెరిగింది, కట్ చేయిస్తావా అంటే చోల్లోకి అట్లా వెళ్ళిపోయింది, మెడ మీద పడి బాగా చిరాకు పడుతున్నాడు, కట్ చేయిస్తావా అని చెప్తే మరి బార్బర్ షాప్లో ఎక్కువ మంది ఉంటారేమో, ఫెస్టివల్ ముందు కదా అన్నారు, కానీ వెళ్ళి చూస్తే ఎవరు లేరంట. సో ఇంక తీసుకొని వెళ్ళారు వీడిని కూడా. ఇంకా ఇప్పుడే వచ్చాడనమాట, ఇంక రాగానే ముందైతే స్నానం చేయించేసాను, ఇంకా ఆడుకుంటున్నాడు. ముందు వీడికి చేయించి తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళీ ఆయన చేయించుకోవడానికి వెళ్ళారు. ఇంకా ఆయన అయితే ఇంకా రాలేదనమాట, 5:30 అయింది కానీ ఇంకా రాలేదు. ఈ సంగతులు. ఇంకా ఇద్దరూ కలిసి టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నారు. అసలు వాళ్ళ డాడీ ఉన్నాడంటే ఇంకా వాడు మనల్ని లెక్క చేయడనమాట. నేనేం చేయనులే అంటే అరవను కూడా అరవనులే అని చెప్పి వాడికి ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న కూడా అట్లనే వాడిని ఆడిపించుకుంటూ ఉంటాడు. ఇంకా వదిలితే మాత్రం అల్లరి మొదలే. ఇంకా ఏది చేతికి దొరికితే అది తీసి ఆడుకోవడమే. ఈయనైతే సలూన్ నుంచి వచ్చేసరికి 6:30 అయిందనమాట. వీడిని దించేసి వెళ్ళాక కూడా గంట సేపు పట్టింది, అంత లేట్గా వచ్చారు అసలు. వీడిని ఇవ్వటానికి వచ్చినప్పుడే అడుగుదాం అనుకున్నాను, ఏడ్చిందా లేదా ఏడ్చిండా అండి, ఆగలే అంటే వాడికి టవల్ కప్పి ట్రిమ్మర్తో చేస్తున్నారు కదా, సౌండ్ అంటే భయమే నాకు, సౌండ్ అంటే భయం. జనాలు కొత్త వాళ్ళు దానివల్ల. ఇంకా ఈ వాచ్ ఎంత గెస్ట్ రేట్ చూడకుండా గెస్ట్ ఎంత ఉంటుంది. మా ఆయన ఫేవరెట్ వాచ్ అంట, ఎంత ఉంటుందో అంట గెస్ట్ చేయండి, స్క్రీన్ షాట్ కొట్టకుండా చూడకుండా. ఒక 2,000 ఉంటుంది పైగా స్క్రోల్ చేసి చూపి స్క్రోల్ చేసి. ఓ అన్నీ అమ్మ, నీ జీతం అంత ఉంది కానొస్తుందా? 33,500 రూపాయి తక్కువ. మనకంత బడ్జెట్ లేదు, అంత సంపాదించినప్పుడు నేనే కొనిస్తాను. అది సంగతులు. మా ఇద్దరికి రోజు ఈ డిన్నర్ డిస్కషన్ అయితే కన్ఫామ్ నడుస్తుంది అనమాట. అసలు నేను కూడా ఏమన్నానంటే చెప్పండి నీ ఇష్టం అంటాడు, నా ఇష్టం అని చెప్తేనేమో ఇప్పుడు వద్దు అంటాడు. చెప్పు చెప్పు ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు ఉంటుంది. నేను ఉప్మా అన్నా, రేపు ఉదయం అన్నావు, పూరి అన్నా, అది రేపు చపాతీ అన్నా, అది ఏం చెప్పలా. చపాతీ అన్ని దోశ పిండి ఎక్కడదే అయిపోయిందని చెప్పాగా. ఇంతాక స్నాక్ కింద నువ్వు లేట్గా వచ్చాక వీడికి ఒకటి అయితే వేస్తూ ఇంకా 2 అయితే నేను వేసుకొని తినేసాను, అయిపోయింది పిండి. మళ్ళీ ఇడ్లీ వస్తే నాకు ఈ గోల తప్పిద్దు 2-3 రోజులు. చపాతీ పచ్చడి, మరి పచ్చడి కర్రీకి టొమాటోస్ లేవు. చపాతీ తెచ్చావు ఏముంది, రేపు సంతకెళ్ళి తీసుకొస్తాను. రేపేం కూర? రేపుకి అదేంటిది టొమాటోస్ లేవు, మరి పప్పు వేద్దాం అన్నా. చింత చిగురు ఉందిగా, పప్పు వేసేస్తే అయిపోయింది. క్యారెట్ కర్రీ, క్యారెట్ కర్రీ చేసి క్యారెట్ అని ఆలు కలిపి చేసి. ఓకే, అది షార్ట్ తీద్దామా? ఓకే. క్యారెట్ ఈరోజు తీసింది, సోమవారం అనుకోండి చేద్దామని కూర, అందుకే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు? కొంచెం ఉన్నాయి, తాపెట్టుకో. ఎందుకు? ఎన్ని ఉన్నాయి? మొన్న ఎంత చేసానో అంత ఉంటాయి. మరి చిక్కుడుకాయ ఫ్రై చేయొచ్చుగా. చాలా ఏమో, ఇద్దరు ఫ్రై అంటే ఆడ సరిపోతే మరి రోజు చేసుకుని తినచ్చుకో. నువ్వు ఇద్దరికి చాలా వంట, ఒకళ్ళు ఉంది చేసుకోమంటే ఇది మళ్ళీ ఫ్రై చాలా అన్న, కర్రీ వేయచ్చు, మళ్ళీ 2 టమాటాలు దాచేగా వేసి వస్తే అయిపోయింది. చిక్కుడుకి అంత ఇంట్రెస్ట్ ఉండదు నీకు తెలుసు. ఎల్లుండి కలకూర చేద్దాం, ఎల్లుండి దాకా ఉంటాయి మంచిగా. ఎల్లుండి కలకూర చేసేసి టమాటా, వంకాయ, చిక్కుడుకాయ,
ఎల్లుండి అంటే సంక్రాంతి అండి, లేట్గా రిలీజ్ అయింది కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి కొన్నిటికి, అట్లా ఇంకేం చేస్తాం. చిక్కుడుకాయ, టమాటా, దోసకాయ, వంకాయ. ఆ కుర్చీ ఉల్టా పెట్టాం వీడి వల్ల, ఎందుకంటే కుర్చీ మంచిగా ఉండటం చూస్తే చాలు వెళ్ళి ఎక్కుతుండు, దిగటం రాదు. మళ్ళీ దాని మీద జిమ్నాస్టిక్స్ అనమాట, నుంచోవడం, వంగోవడం అన్నీ చేస్తున్నాడని అట్లా ఉల్టా తిప్పి పెట్టాం. నిద్ర వచ్చింది అందుకనే ఇట్లా చపాతి కర్రీ ఏం లేదు, ఏదైనా పచ్చడి వేసుకోవాలి. అయితే సంక్రాంతికి ఒక 2 days తీసుకుంటే లీవ్ తీసుకుంటా అన్నారులే, కానీ ఒకరోజు మాత్రం ఇట్లా సిటీకి వెళ్ళొద్దామని చెప్పేసి లాస్ట్ వీడియోలో అనుకున్నాం కదా. కానీ ఏమైందంటే వచ్చే మంత్ కానీ ఈ మంత్ ఎండ్లోనూ ఎప్పుడో ఒక అత్తయ్య గారు వాళ్ళు అయితే వస్తా అన్నారనమాట. సో అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లానో సిటీలో తిరుగుతాము కన్ఫర్మ్, ఎందుకంటే ఇక్కడ మొక్కులు ఉన్నాయి, అది కూడా ప్లాన్ చేసుకుని ఒక 2 days ఉండేలాగా వస్తున్నారనమాట. ఇంకా ప్లానింగ్ అయితే ఏం కాలేదు, అంటే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ప్లాన్ అయితే ఏం చేసుకోలేదులే, కానీ జస్ట్ వస్తే వెళ్దాము అనుకున్నట్టు ఉన్నాము. ఇంకా అందుకని వాళ్ళు వాళ్ళు ఏమంటారో తెలియదు వచ్చాక. కాకపోతే మా వరకు ఈయనకు కొంచెం సిటీ ఏమంటారు గ్రిప్, అంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఎక్కడ ప్లేసెస్ ఏవి బాగుంటాయి అనేది ఈయనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేలోపు ఈయనైతే ప్లాన్ చేసుకుందాము, వచ్చాక అడుగుదాం వాళ్ళని, ఓకే అంటే కనుక వెళ్దాము అన్నట్టుగా ప్లాన్ ఇంకా చేస్తా అన్నారు. సో ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లయినా ఒప్పించి వెళ్దాంలే అన్నట్టు ఉన్నాము. మళ్ళీ ఇప్పుడే ఒప్పించి వెళ్దాము అనుకున్నాము. సో అందుకని ఇంకా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాము, ఎందుకంటే 1 month కదా ఉంది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అప్పుడు వెళ్ళాలన్నా ఇబ్బంది ఏముంటుందిలే, కానీ వెళ్ళబుద్ధి కాదేమో అని, కొంచెం ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అని ఇంకా ఈ రెండింటి మీద కొంచెం ఆగాం. మళ్ళీ పైగా వెళ్ళిన సిటీ కూడా మొత్తం ఖాళీయే కదా, సిటీ కూడా మొత్తం అంతా ఖాళీయే, ఏ ప్లేస్కి వెళ్ళినా ఖాళీగా ఉంటుంది నాకు తెలిసి. ఎక్కడో 2 చోట్ల ఉంటారేమోలే, కానీ ఇంకా అందుకని పోస్ట్ పోన్ చేసామన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు రామన్నంగా రావైతే కాలే వాళ్ళు, అవును ఇప్పుడు వస్తేనే ఫ్రీగా ఉంటుంది, ఖాళీ మొక్కులు తెచ్చుకోవచ్చు, ఖాళీగా ఉంటుంది ఎక్కడైనా అని చెప్పి అనుకున్నాం. అసలు కరెక్ట్గా పండగకే వద్దాం అనుకున్నారు ముందు, కానీ ఎందుకో క్యాన్సిల్ అయింది. కనీసం తర్వాతన్నా చూసుకొని రండి అంటే ఇంకా సర్లే చూసుకొని వస్తామన్నట్టుగా చెప్పారు, కానీ అది కన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఇలా వస్తారు, కాకపోతే అనుకుంటున్నాం మేము 1 year లోపల తీయచ్చు మొక్కులు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి, అన్ని మొక్కులన్నీ 1 year లో మ్యాక్సిమం అన్నట్టు ఎంత బాగా డెవలప్ చేశారు తెలుసా, ఏది జోగిపేట మన బాక్స్ చాలా అయింది కదా, చాలా బాగా డెవలప్ చేశారు. అప్పుడు మనం వెళ్ళినప్పటికీ కొంచెం డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, చాలా తేడా ఉంది. అవును, కానీ సన్సెట్ టైంలో వెళ్ళాం ఫస్ట్ టైం, అసలు ఎంత బాగుంది, ఇమేజెస్ కూడా ఎంత మంచిగా వచ్చాయో. అప్పటికే మేము యూట్యూబ్ అవి ఏమి స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా అవన్నీ అట్లా మా గ్యాలరీలో ఎక్కడో కిందకి వెళ్ళిపోయినాయి అనమాట, ఎక్కడ ఉన్నాయి కూడా ఐడియా ఉండదు. ఎందుకంటే చాలా ఇమేజెస్ అయిపోతున్నాయని బ్యాకప్ కూడా పెట్టుకోవట్లేదు మేము, ఎప్పటికప్పుడు వాడుకోవడం తీసేయడం అన్నట్టు ఉంటుంది. కానీ అప్పుడు సూపర్ ఉండే. ఈసారి ప్లాన్ చేసి అంటే వాళ్ళు వస్తే కనుక కన్ఫర్మ్ వెళ్తాం కాబట్టి చూపిస్తాను అప్పుడు. అవును, మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అంత వచ్చిద్దా అని డౌట్ నాకు. అప్పుడు ఏం చేయాలంటే టెంపుల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేదాకా ఒక వ్లాగ్ చేసుకోవాలి, డే వ్లాగ్ ఒకటి చేసుకోవాలి. అది సరదాగా అక్కడ మేము ఎట్లా డే వ్లాగ్ చేసుకోవాలి. టెంపుల్ దగ్గర వెళ్ళిన దగ్గర నుంచి ఓన్లీ టెంపుల్ గురించి చెప్పింది టెంపుల్ వ్లాగ్ చేసుకోవాలి. కొన్ని అప్పుడు ప్లాన్ చేసుకుంటాం ఏదో ఒకటి. ఇంకా ఇప్పుడే అనుకుంటే ముందే అనుకుంటే జరగట్లేదు అదేంటో, కానీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటాం అనమాట. డే వ్లాగ్ ఇప్పుడు జూ పార్క్ గురించి సంథింగ్, అదే జూ పార్క్ అంటే నర్సాపూర్ పార్క్ గురించి చెప్పిన మొన్న. ఇంట్లో ఇవన్నీ దాంట్లో వస్తే చూసాను, నర్సాపూర్ ఫారెస్ట్ పార్క్ అని కొడితే మన ఇంట్లో ఇవన్నీ చూడటానికి. అవును, మన ఇంట్లో నుంచి అన్ని చిన్న చిన్న బిట్లు పెట్టుకొని ఓన్లీ పార్క్ గురించి ఒకటి పెడితే బాగుండేది ఆ రోజు. ఈ పార్క్ ఎట్లా అట్లా అట్లా అయితే కొంచెం మనం కూడా కొంచెం డేర్ అండ్ డాషింగ్ అన్నట్టు కొంచెం డీటెయిల్స్ కూడా కనుక్కొని చెప్పగలిగేలా అంత అసలు నేను అంత ఇంట్రోవర్ట్ నీకు తెలుసుగా.
ఈయనతోనే స్టార్టింగ్లో తిన్నంగా మాట్లాడేదాన్ని కాదు, ఇంకా నేను వెళ్ళి ఎవరో తెలియని వాళ్ళతో ఇంకేం మాట్లాడతాను. అందుకనే అంత ఎక్స్ట్రోవర్ట్ని ఇంకా కావట్లేదు అనమాట. అవ్వాలి ఎప్పటికైతేను. కానీ కొంచెం అప్పటికే నేను గుడికి వెళ్ళినప్పుడు అడిగాను కదా ఒక చోట, అదే నేను చాలా డేర్గా చేశాను అనుకోవాలి. నువ్వు ఎంత షాక్ అయ్యావు, నేనైనా కాదా నువ్వు అట్లా భయం వేసిద్ది మా ఆయనకు. అందుకనే నేను అంత ధైర్యం చేయను. వీడైతే ఎటు కాకుండా ఇప్పుడు నిద్రపోయాడు. 7:08 అయింది. ఎక్కువసేపు పడుకోలే. స్నానం అయిపోయింది. మరి సెలూన్కి వెళ్ళాక ఇంక పడుకున్నాడు. వీళ్ళు లేసేలోపు కొంచెం మేము చపాతీ తినేస్తే కాసేపు ఆడుకుంటాడు. మళ్ళీ ఆయన పడుకునేలోపు మసాజ్ చేయించుకున్నా కదా అమరావతి ఆయిల్ నవరత్న కన్నా పవర్ఫుల్. స్మెల్ అదేనా? 450 అని చెప్తుండ్రు. 750 ml అంత తెచ్చుకోండి. లీటర్ ఆన్లైన్లో ఉండదా? ఆన్లైన్లో ఉండదు, లోకల్ బ్రాండ్. అది శాస్త్రీ బొమ్మ టైపు అమరావతి. ఇప్పుడు శాస్త్రీ బొమ్మ మాత్రం లేకుండా ఉంటుంది ఏంటి? ఎంత ఇదివరకు యాడ్ కూడా వచ్చేది కాదు, ఇప్పుడు 5 రూపాయలు వస్తుంది అంటున్నారు. యాడ్లు వస్తున్నాయి. ఉందా? మరి చూడాలి. నువ్వు అనుకుంటా అయిపోతుంది. ఎంతంట? లేదు, పేరు వచ్చింది. ఇది 750 ml 488. సేమ్ ఇదే బాటిల్. మరి ఆర్డర్ పెట్టుకో, ఇంట్లో నేను చేస్తాను అని చెప్పి నేను చేస్తాగా. మరి 200 ml 110 రూపీస్ అంట. మరి పెట్టుకో. ఈరోజు నవరత్న తెచ్చాక. ఎప్పుడు తెచ్చావు? ప్యాకెట్లు తెచ్చాక నీకు ఇచ్చాక. నాకు ఇవ్వలా నువ్వు? షాంపూ అని అది తెచ్చాక. నాకైతే ఇవ్వలా. నువ్వు ఎక్కడో పెట్టుకోను ఉంటావు. దాని మీద పెట్టు. ఈయనకు మాత్రం ఆయిల్ రాయడు. ఒకవేళ రాస్తే మంచిగా మసాజ్ చేయాలి, మార్నింగ్ కల్లా తలస్నానం చేయాలి. ఆయన హెయిర్ గ్రోత్ అట్లా ఉంటుంది. మేము రోజు రాసుకున్నా తలస్నానాలు చేసినా మాత్రం పెరగదు. మూవీలో అయితే ఇదే, టీవీలో అయితే G5 యాప్లో ఐందవ వేదం అనే సినిమా సిరీసు చూస్తున్నాం. శ్రీలత చపాతి పిండి కలుపుతుంది. ఇది బజ్జుండు. సినిమా 5వ వేదం గురించి అంట. 4 వేదాలు ఉంటాయి కదా, 5వ వేదం అంట. 5వ వేదం గురించి సినిమా అంటే ఇది. 5 వేదం బ్రహ్మ ఒడిలో చిన్న పిల్లడు కూర్చుంటాడు. అది 5వ వేదం ఆల్రెడీ పుట్టింది అని చెప్పి వస్తుంది కదా. ఆ రీల్ చూసి ఇది పెట్టి నేను తెలీదు, అది స్టోరీ. ఆ రీల్ చూసా నేను ఇన్స్టాగ్రామ్లో మార్నింగ్. ఇప్పుడు పెట్టా. ఇప్పుడు కూడా క్రోమ్లో వెబ్ సిరీస్ అబౌట్ వేదాస్ అని కొడితే G5 అని కొడితే వచ్చింది. వాటర్ ఎన్నింటికి పెట్టుకున్నావు? చూడలేదు అనుకుంటా. 11 ఉన్నట్టున్నావు కదా. నువ్వు వెళ్ళిపో, నేను కాల్ చేస్తా. మరి ఎందుకు అప్పుడేనా? టైం ఎంత అనుకున్నావు? 30 minutes పట్టిద్ది దానికి. సరే వాటర్కి కనీసం 25 minutes. 31 అయింది టైం అప్పుడే. నిజంగా 20 minutes అయిందా? ఇంకా డిన్నర్ చపాతీ విత్ కర్డ్ అండ్ పచ్చడి అనమాట. నేను చపాతీ పిండి కలుపుకొని పామి ఏపి స్నానం చేసి వచ్చేలోపు ఈయనగారు లేచిండు కూడా. ఇంకా మేమైతే తినేసాం అనమాట. వీడు నిద్ర లేసాడు, ఇంకా గోల్ చేస్తున్నాడు. మళ్ళీ నిద్రకు వచ్చి పడుకోబెట్టాలి. ఇంకా ఈ రోజుడికైతే ఇయే సంగతులు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మనం వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.